హలో అండి. కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా ఒక్కసారి చేసుకొని తినండి. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కాకరకాయలని ఈ విధంగా తొడం తీసి పెట్టుకోవాలి. పైన అదే ఉంటుంది కదా, దాన్ని తీసి పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా అన్నీ కూడా మన దగ్గర అయితే ఎన్ని తీసుకుంటాం అన్ని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, లోపల ఇత్తనాలు అవేం తీయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మొత్తం అన్నిటికీ కూడా మంచిగా ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అన్నీ తీసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని మీరు ఒక దాంట్లో వాటర్ పోసుకొని పసుపు, చింతపండు, ఉప్పు ఆ 3 వేసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మంచిగా అవి కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ చేదు అనేది ఉండదు కాకరకాయకి. ఓకేనా? చూసారా, ఇక్కడ ఉడకబెడుతున్నాను. ఇక్కడైతే ఉడికిపోయి మొత్తము. ఈలోపు కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 రెబ్బలైనా తీసుకోవచ్చు. నేను ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగా. కారము, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ స్కిప్ అయింది. ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇగోండి ఈ విధంగా కచ్చపచ్చ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈలోపు ఇవి కూడా ఉడికిపోయాయి కదా మనకి కాకరకాయ ముక్కలు. ఇవన్నీ కూడా వడగట్టుకోవాలన్నమాట. వాటర్ ఏమీ లేకుండా మంచిగా వడగట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక స్ట్రైనర్లో వేసి నేను వడగట్టుకున్నాను. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అవి ఎంత బాగా ఉడికితే మీకు అంత చేదు కానీ పచ్చి వాసన కానీ ఏది లేకుండా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. సో అట్లా అనమాట. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నాను. చూడండి, ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కాకరకాయ ముక్కలను కూడా ఆయిల్ ఏం లేకుండా ఒక పక్క తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆయిల్ ఏం లేకుండా. ఇప్పుడు ఈ ఆయిల్లో ఏం చేయాలంటే మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, వెల్లుల్లి, ఉల్లిపాయ, కారము, ఉప్పు అవన్నీ కూడా ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఆ పేస్ట్ ఇందులో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఆయిల్ అంతా ఆ పేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది అనేది మంచిగా ఉడికింది. చూసారా, ఆయిల్ ఏమీ లేదు, ఒక్క చుక్క కూడా. మంచిగా పేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది ఆయిల్ అంతా కూడా. ఈ విధంగా మొత్తం పేస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి, సో ఇంకా మనకి పచ్చివాసన పోయింది కాబట్టి మనం ఆ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాని లోపలికి కొంచెం కారం వెళ్ళేటట్టుగా పెట్టుకుంటే మనకి కొంచెం టేస్టీగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మొత్తం కాకరకాయ ముక్కలన్నీ కూడా నేను ఇట్లా పెట్టేశాను. చూడండి, మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అసలు. జలుబు చేసినప్పుడు కానీ, ఏమీ తినాలనిపించినప్పుడు కానీ, అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని రోజు అడుగుతారు ఈ కర్రీ. చూసారా ఎంత బాగుందో.